చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు చంద్రబాబు లోకేష్ దోచుకు తిన్నారని మండిపడ్డారు. లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు రాయపాటి రంగారావు. ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితే చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని కొంచెం సహాయం చేయాలి, కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు, ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నేను చాలా దగ్గరగా 2014 నుంచి 2019 దాకా నేను 1,00,000 ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్. 1,00,000 ఉద్యోగాలు తెచ్చా, ఇన్ని 1,00,000 ఉద్యోగాలు తెచ్చారు, కియా కట్టాను. మరి ఆంధ్రపూర్లో ఎందుకు గెలవలేదు? నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలవాలా? ఎన్ని సీట్లు వచ్చింది రాయలసీమలో? శ్రీ సిటీ మేమే చేసా అన్నావు, ఎందుకు గెలవలేకపోయారు? అక్కడ ఒక 3 సీట్లే పరిమితం అయ్యారు. దొంగలు. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా వెళ్ళి అక్కడ పోటీ చేయి. నీ ఇల్లేదు అక్కడిక్కడ. నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ. అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా మంగళగిరిలో. మంగళగిరిలో నేను కాండ్రు కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా. నేను ప్రత్యక్ష ఎలక్షన్ చేశా. అది బీసీ నియోజకవర్గం. నేను గెలిపించుకున్నా ఆయన్ని. మీరు అడగండి కావాలంటే కాండ్రు కమలాని, హనుమంతరావుని. నేను ఎంత కష్టపడ్డాను, నేను గెలిపించుకున్నా. ఎంతమంది ఉన్నారు? సామాజిక వర్గం ఎవరికి కోసినా ఒకటే రక్తమయ్యా. నా దగ్గర పసుపు రాదు. ఈ కోస్టల్ జిల్లాలో, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాల్లో కొల్లవాళ్ళు లేపుతున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకోవటం, టికెట్లు అమ్ముకోవటం. 2019 ఓడిపోయాం, అందరూ ఓడిపోయారు. ప్రభుత్వం చేసింది అది ఎంత హేమీలు పెట్టా 2019లో గెలవేసే పరిస్థితి లేదు. ఎందుకు? సీనియర్ నేత లింగమనేని శివరామప్రసాద్ టీడీపీకి రాజీనామా చేశారు. 1982 నుంచి లింగమనేని శివరామప్రసాద్ టీడీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు విధానాలు నచ్చకే లింగమనేనితో పాటు మరికొందరు సీనియర్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గం నుంచి తగులుతున్న షాక్లతో టీడీపీ కుదేలవుతోంది. ఎన్నికల సమయంలో ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బని క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు చంద్రబాబు లోకేష్ దోచుకు తిన్నారని మండిపడ్డారు. లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు రాయపాటి రంగారావు. మేము దెబ్బతిన్నాం, కుటుంబ దెబ్బతిన్నాం, మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం. మేము ఎవరి దగ్గర మోసం చేయలా, చేసింది వాళ్ళు. ఏమయ్యా నీకు నేను ఒకటో మాట చెప్తున్నాను, లోకేష్ని అడుగుతున్నా. నీరు, చెట్టు, గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు ఇది తెలీదా? గుంటలు తీయటం అంటే మిగతా జనం అంతా ఆయన చేసే పని గమనించలేదా? ఈ జనమూల కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? ఎంత దోసుకున్నారు? 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా? చెప్పనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చంద్రబాబు లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు చంద్రబాబు లోకేష్ దోచుకు తిన్నారని మండిపడ్డారు. లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరారు రాయపాటి రంగారావు.